హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సాఫ్టాప్స్ 360. ఈరోజు మనం సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అండ్ వెబ్ డెవలప్మెంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ సిరీస్ స్టార్ట్ చేయబోతున్నాం. అదే హెచ్టిటిపి కంప్లీట్ మాస్టరీ సిరీస్. ఇది మొత్తం 5 ఎపిసోడ్ సిరీస్. దీన్ని కనుక మీరు కంప్లీట్ చేస్తే హెచ్టిటిపి అంటే ఏంటో బిగినర్ లెవెల్ నుండి అడ్వాన్స్ లెవెల్ వరకు కంప్లీట్గా గ్రిప్ వచ్చేస్తుంది. ఒకసారి ఆలోచించండి, మీరు మొబైల్లో గూగుల్ ఓపెన్ చేసినా, ఫేస్బుక్లో స్క్రోల్ చేసినా, లేదా ఇప్పుడు యూట్యూబ్లో వీడియో చూస్తున్నా, ఇవన్నీ అసలు బ్యాక్ స్టేజ్లో ఎలా రన్ అవుతున్నాయి? మీ బ్రౌజర్ ఇంటర్నెట్లో ఎక్కడో ఉన్న సర్వర్తో ఏం మాట్లాడుతుంది? ఈ ప్రశ్నలన్నింటికి ఒకే ఒక ఆన్సర్, హెచ్టిటిపి. ఈరోజు ఎపిసోడ్ 1లో మనం 3 క్రూషియల్ థింగ్స్ చూడబోతున్నాం. అసలు క్లయింట్ సర్వర్ మోడల్ అంటే ఏంటి, మనం రోజు చూసే యూఆర్ఎల్ని ముక్కలుగా ఎలా బ్రేక్ చేసి డీకోడ్ చేయాలి, అండ్ మోస్ట్ ఇంట్రెస్టింగ్లీ లైవ్ డెమోతో హెచ్టిటిపి యాక్స్ని కల్లారా చూడబోతున్నాం. సో అసలు ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. క్వశ్చన్ ఈజ్ వాట్ ఈజ్ హెచ్టిటిపి? హెచ్టిటిపి అంటే హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. సింపుల్గా చెప్పాలంటే మీ బ్రౌజర్కి అంటే క్రోమ్ లేదా సఫారీకి అవతల వైపు ఉన్న వెబ్ సర్వర్కి మధ్య కమ్యూనికేషన్ చేయడానికి ఉపయోగపడే ఒక కామన్ లాంగ్వేజ్. ఇక్కడ ఒక సూపర్ అనాలజీ చెప్తాను. మీరు ఒక రెస్టారెంట్కి వెళ్ళారు అనుకుందాం. అక్కడ టేబుల్ మీద కూర్చొని వెయిటర్కి ఆర్డర్ ఇస్తారు. వెయిటర్ కిచెన్కి వెళ్ళి ఆ ఫుడ్ తెచ్చి మీకు సర్వ్ చేస్తాడు. ఇక్కడ మీరు క్లయింట్, కిచెన్ అనేది ఒక సర్వర్, అండ్ వెయిటరే హెచ్టిటిపి. మీరు ఆర్డర్ ఇవ్వడం అనేది రిక్వెస్ట్, ఫుడ్ టేబుల్ ముందుకు రావడం అనేది రెస్పాన్స్. అర్థమైందా? ఈ హెచ్టిటిపికి 3 ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఫస్ట్ వన్, కామన్ కమ్యూనికేషన్ లాంగ్వేజ్. బ్రౌజర్ ఏదైనా అవ్వచ్చు, క్రోమ్, సఫారీ, ఎడ్జ్ ఇలా. సర్వర్ ఏదైనా అవ్వచ్చు, లైనక్స్, విండోస్. ఇంటర్నెట్ మీద అందరూ ఫాలో అయ్యే కామన్ రూల్స్ ఇవే. సెకండ్ వన్, రిక్వెస్ట్ రెస్పాన్స్ మోడల్. అండ్ ఇది ఒక సింపుల్ సైకిల్. క్లయింట్ అడగాలి, దట్ ఈజ్ రిక్వెస్ట్. సర్వర్ ఇవ్వాలి, దట్ ఈజ్ రెస్పాన్స్. వెబ్లో జరిగే ప్రతి క్లిక్ వెనుక ఇదే మ్యాజిక్ ఉంటుంది. థర్డ్ వన్ ఈజ్ ఫౌండేషన్ ఆఫ్ వెబ్. ఇంటర్నెట్ మీద ఒక ఇమేజ్ లోడ్ అవ్వాలన్నా, ఫామ్ సబ్మిట్ అవ్వాలన్నా, లేదా బ్యాక్ అండ్ ఏపీఐ కాల్ జరగాలన్నా హెచ్టిటిపి లేకపోతే వెబ్ లేదు. ఇప్పుడు అసలు క్లయింట్ సర్వర్ మోడల్ బ్యాక్ బోన్ ఏంటో అర్థం చేసుకుందాం. స్క్రీన్ పైన లెఫ్ట్ సైడ్ చూడండి, ఇక్కడ క్లయింట్ ఉంది. మీరు వాడే బ్రౌజర్స్ లైక్ క్రోమ్, ఫైర్ ఫాక్స్ లేదా మీ మొబైల్ యాప్స్ అన్నీ క్లయింట్ కిందకే వస్తాయి. రైట్ సైడ్ చూడండి, ఇక్కడ సర్వర్ ఉంది. మీ వెబ్సైట్ డేటాను దాచి ఉంచే ఒక పవర్ఫుల్ కంప్యూటర్. గూగుల్, అమెజాన్, యూట్యూబ్ ఈ సర్వర్స్ ఎప్పుడు 24/7 రన్ అవుతూ క్లయింట్ ఎప్పుడు రిక్వెస్ట్ పంపుతుందా అని వెయిట్ చేస్తూ ఉంటాయి. దీని ఫ్లో ఎలా ఉంటుందంటే, మీరు బ్రౌజర్లో www.google.com అని టైప్ చేయగానే మీ బ్రౌజర్ ఒక హెచ్టిటిపి రిక్వెస్ట్ని క్రియేట్ చేసి సర్వర్కి పంపుతుంది. గూగుల్ సర్వర్ దాన్ని రిసీవ్ చేసుకొని ప్రాసెస్ చేసి ఆ గూగుల్ హోమ్ పేజ్ని మీకు తిరిగి పంపుతుంది. దీన్నే హెచ్టిటిపి రెస్పాన్స్ అంటాం. రియల్ లైఫ్లో మీరు స్విగ్గీ ఓపెన్ చేయగానే బ్రౌజర్ రిక్వెస్ట్ పంపుతుంది. సర్వర్ హోటల్స్ లిస్ట్ని రెస్పాన్స్గా ఇస్తుంది. మీరు బిర్యానీ సెలెక్ట్ చేసి ఆర్డర్ ప్లేస్ చేయగానే అది ఇంకో రిక్వెస్ట్ అవుతుంది. ఆర్డర్ కన్ఫర్మ్ అని స్క్రీన్ మీద వస్తుంది కదా, అది రెస్పాన్స్ అవుతుంది. వెబ్లో జరిగే ప్రతి చిన్న ఇంటరాక్షన్ వెనుక ఇలాంటి వందలాది రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్ సైకిల్స్ రన్ అవుతూనే ఉంటాయి. నౌ కమింగ్ టు యూఆర్ఎల్. యూఆర్ఎల్ అంటే యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్, అంటే వెబ్సైట్ అడ్రస్ అన్నమాట. ఇది ఎలా స్ట్రక్చర్ అయి ఉంటుందో ఇప్పుడు దాన్ని పోస్ట్ మార్టం చేసి చూద్దాం. అంటే ముక్కలుగా చేద్దాం. స్క్రీన్ మీద యూఆర్ఎల్ని చూడండి. దీన్ని మనం 6 పార్ట్స్గా బ్రేక్ చేయొచ్చు. ఫస్ట్ వన్ ఈజ్ ప్రోటోకాల్. ఇది కమ్యూనికేషన్ రూల్స్ని డిసైడ్ చేస్తుంది. హెచ్టిటిపిఎస్ అంటే సెక్యూర్ కనెక్షన్ అని, హెచ్టిటిపి అంటే నార్మల్ కనెక్షన్ అని అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఈజ్ డొమైన్. ఇది సర్వర్ యొక్క మెయిన్ అడ్రస్. మీ ఇంటికి ఒక అడ్రస్ ఉన్నట్టే ఇంటర్నెట్లో ఆ కంప్యూటర్కి కూడా ఒక అడ్రస్ ఉంటుంది. పోర్ట్ ఈజ్ 8080. ఇది ఇంటి డోర్ నెంబర్ లాంటిది. ఒకే సర్వర్లో మల్టిపుల్ సర్వీస్ రన్ అవ్వచ్చు. హెచ్టిటిపి బై డిఫాల్ట్ పోర్ట్ 80 వాడుతుంది. హెచ్టిటిపిఎస్ అయితే 443 వాడుతుంది. ఇక్కడ 8080 అనేది ఒక కస్టమ్ పోర్ట్. నెక్స్ట్ వన్ ఈజ్ పాత్. ఆ సర్వర్లో మీరు ఏ స్పెసిఫిక్ పేజ్ లేదా రిసోర్స్ కావాలో ఇది చెప్తుంది. ఇక్కడ మనకి ప్రొడక్ట్స్ పేజ్ కావాలనుకుందాం, /products అని ఇస్తాం. అదే లాగిన్ పేజ్ అంటే /login. సో అలా ఉంటుంది. నెక్స్ట్ వన్ ఈజ్ క్వరీ పారామీటర్స్. సర్వర్కి అడిషనల్ డేటాను పంపించడానికి దీన్ని వాడతాం. ఇది క్వశ్చన్ మార్క్తో స్టార్ట్ అవుతుంది. దీని గురించి నెక్స్ట్ స్లైడ్లో డీటెయిల్గా మాట్లాడుకుందాం. నౌ ఫ్రాగ్మెంట్. ఇది ఆ పేజీలోని ఒక స్పెసిఫిక్ సెక్షన్ని, ఉదాహరణకు రివ్యూస్ బ్లాక్ని డైరెక్ట్గా జంప్ చేయడానికి బ్రౌజర్ వాడుకుంటుంది. గుర్తుపెట్టుకోండి, ఈ ఫ్రాగ్మెంట్ పార్ట్ సర్వర్కి అస్సలు వెళ్ళదు. కేవలం బ్రౌజర్ మాత్రమే దీన్ని ప్రాసెస్ చేస్తుంది. పారామీటర్స్. క్వరీ పారామీటర్స్ అనేది వెబ్ డెవలప్మెంట్లో చాలా క్రూషియల్ కాన్సెప్ట్. దీని ఫార్మాట్ చాలా సింపుల్. ఎప్పుడు క్వశ్చన్ మార్క్తో స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత కీ వాల్యూ రూపంలో ఉంటుంది. ఒకవేళ ఒకటి కంటే ఎక్కువ పారామీటర్స్ పంపించాలి అంటే వాటిని అండ్ సింబల్తో జాయిన్ చేస్తాం. ఉదాహరణకు నేమ్ ఈక్వల్ టు సాయి అండ్ ఏజ్ ఈక్వల్ టు 25 అండ్ సిటీ ఈక్వల్ టు హైదరాబాద్. అంటే ఇక్కడ 3 కీ వాల్యూ పేర్స్ ఉన్నాయి.
రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ చూస్తే మీరు గూగుల్లో హెచ్టిపి ట్యూటోరియల్ అని సెర్చ్ చేసినప్పుడు యూఆర్ఎల్ని గమనించండి. అక్కడ క్యూ ఈక్వల్ టు హెచ్టిపి ప్లస్ ట్యూటోరియల్ అని ఉంటుంది. ఇక్కడ క్యూ అంటే క్వరీ ఆర్ సెర్చ్ టర్మ్ అన్నమాట. అమెజాన్లో ల్యాప్టాప్స్ కోసం వెతికినప్పుడు సెర్చ్ అలియాస్ ఈక్వల్ టు యాప్స్ అండ్ ఫీల్డ్ కీవర్డ్స్ ఈక్వల్ టు ల్యాప్టాప్ అని వస్తుంది. అంటే మల్టిపుల్ పారామీటర్స్తో ఫిల్టర్ జరిగింది కాబట్టి. స్విగ్గీలో బిర్యానీ ఫిల్టర్ పెడితే క్వశ్చన్ ఈక్వల్ టు బిర్యానీ అండ్ సార్ట్ ఈక్వల్ టు రేటింగ్ అని బ్యాక్ అండ్ సర్వర్కి డేటా వెళ్తుంది. ఇక్కడ ఒక ప్రో టిప్, యూఆర్ఎల్లో స్పేసెస్ లేదా స్పెషల్ క్యారెక్టర్స్ డైరెక్ట్గా రాలేవు. స్పేసెస్ వస్తే అది ప్లస్గా లేదా %20గా మారిపోతుంది. దీన్నే యూఆర్ఎల్ ఎన్కోడింగ్ అంటారు. దీని గురించి ఎపిసోడ్ 3లో ఇన్ డీటెయిల్గా నేర్చుకుందాం. ఇప్పుడు ఒక లైవ్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చూద్దాం. స్క్రీన్ మీద కనిపిస్తున్న కర్ల్ కమాండ్ని చూడండి. కర్ల్ అనేది టెర్మినల్ ఆర్ కమాండ్ ప్రాంప్ట్ నుండి డైరెక్ట్గా హెచ్టిపి రిక్వెస్ట్ చేయడానికి డెవలపర్స్ వాడే ఒక పవర్ఫుల్ టూల్. మీరు టెర్మినల్ ఓపెన్ చేసి ఈ కమాండ్ టైప్ చేయండి. మీరు కర్ల్ కమాండ్ రన్ చేయగానే సర్వర్ నుండి మీకు ఒక JSON రెస్పాన్స్ వస్తుంది. అందులో ఆర్గ్స్ అనే సెక్షన్ కింద చూడండి. మీరు పంపిన నేమ్, ఏజ్, లొకేషన్, డేటా అంతా సర్వర్ పర్ఫెక్ట్గా రిసీవ్ చేసుకున్నట్టు కనిపిస్తుంది. మీరు బ్రౌజర్ బ్యాక్గ్రౌండ్లో ప్రతిరోజు చేసే పనిని మీరు ఇప్పుడు టెర్మినల్లో లైవ్గా చూసారు. ఇప్పుడే ఈ ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఈ కమాండ్ ట్రై చేయండి. టెర్మినల్ చూసాం కదా, ఇప్పుడు బ్రౌజర్ లోపల జరిగే హెచ్టిపి మ్యాజిక్ని చూద్దాం. దీనికోసం మీ బ్రౌజర్లోనే ఆప్షన్ ఉంటుంది. F12 లేదా Ctrl+Shift ప్రెస్ చేయగానే ఒక డెవలపర్ టూల్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు సెర్చ్ బార్లో www.google.com అని టైప్ చేద్దాం. నెట్వర్క్ ట్యాబ్లో రిక్వెస్ట్ లైన్ రావడం కనిపిస్తుంది. అందులో ఫస్ట్ రిక్వెస్ట్ని క్లిక్ చేస్తే హెడర్స్ ట్యాబ్ కింద రిక్వెస్ట్ యూఆర్ఎల్, క్వరీ పారామీటర్స్ స్పష్టంగా కనిపిస్తాయి. అలాగే రెస్పాన్స్ ట్యాబ్ కింద క్లిక్ చేస్తే సర్వర్ పంపిన యాక్చువల్ డేటా కనిపిస్తుంది. నిజంగా ఒక పేజ్ లోడ్ అవ్వడానికి బ్రౌజర్ బ్యాక్గ్రౌండ్లో వందలాది హెచ్టిపి కాల్స్ చూసి మనం ఖచ్చితంగా సర్ప్రైజ్ అవ్వాలి. నౌ ఇట్స్ టైమ్ ఫర్ ఎ క్విక్ క్విజ్. హెచ్టిపి అంటే ఏంటి? హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. బ్రౌజర్ అండ్ సర్వర్ల మధ్య మాట్లాడే కమ్యూనికేషన్ లాంగ్వేజ్. రిక్వెస్ట్ని ఎవరు పంపుతారు? క్లయింట్. హెచ్టిపి యొక్క డిఫాల్ట్ పోర్ట్ నెంబర్ ఎంత? సో ఆన్సర్ ఈజ్ 80. హెచ్టిపిఎస్ అయితే పోర్ట్ 443. క్వరీ పారామీటర్స్ని ఏ సింబల్తో స్టార్ట్ అవుతాయి? దట్ ఈస్ స్టార్ట్స్ విత్ $. ఈరోజు ఎపిసోడ్ 1లో మనం నేర్చుకున్న 4 పవర్ఫుల్ పాయింట్స్ని మైండ్లో లాక్ చేసుకోండి. హెచ్టిపి రెస్పాన్స్ సైకిల్. వెబ్లో ప్రతి యాక్షన్ ఈ సైకిల్ మీదనే రన్ అవుతుంది. యూఆర్ఎల్ అనాటమీ. ఒక అడ్రస్లో ప్రోటోకాల్, డొమైన్, పోర్ట్, పాత్, క్వరీ పారామీటర్స్ అండ్ ఫ్రాగ్మెంట్ అనే 6 పార్ట్స్ ఉంటాయని డీకోడ్ చేసాం. క్వరీ పారామీటర్స్ కీ ఈక్వల్ టు వాల్యూ రూపంలో బ్రౌజర్ నుండి సర్వర్కి డేటాను తీసుకెళ్లే వన్ వే రూట్. ఇది డెవ్ టూల్స్ అండ్ కర్ల్. హెచ్టిపిని లైవ్గా ఇన్స్పెక్ట్ చేయడానికి డెవలపర్స్ వాడే రియల్ టైమ్ టూల్స్ ఇవి. ఈ 4 పాయింట్స్ మీకు గుర్తున్నట్టయితే ఎపిసోడ్ 1 100% సక్సెస్ అయినట్లే. నౌ ఫైనల్లీ హోంవర్క్ చాలా సింపుల్ అండ్ ప్రాక్టికల్. ఏదైనా ఒక వెబ్సైట్ ఓపెన్ చేసి F12 ప్రెస్ చేసి నెట్వర్క్ ట్యాబ్లో యూఆర్ఎల్ పార్ట్ని ఐడెంటిఫై చేయండి. టెర్మినల్ ఓపెన్ చేసి కర్ల్ కమాండ్ యూజ్ చేసి ఆ వచ్చిన రెస్పాన్స్ని స్క్రీన్ షాట్ తీయండి. కామెంట్ సెక్షన్లో స్క్రీన్ షాట్ పెట్టి HTTP1 కంప్లీట్ అని టైప్ చేయండి. నేను ప్రతి కామెంట్ పర్సనల్గా చెక్ చేస్తాను. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ నేర్చుకుంటున్న మీ ఫ్రెండ్స్కి అండ్ కాలేజ్ గ్రూప్స్లో షేర్ చేయండి. మన సిరీస్ మిస్ అవ్వకుండా ఉండడానికి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మనం హెచ్టిపి మెసేజ్ డీప్ డైవ్ చేయబోతున్నాం. అంటే ఒక రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్ లోపల ఉండే అసలైన హెడర్స్, బాడీ స్ట్రక్చర్ ఎలా ఉంటాయో చూడబోతున్నాం. ప్లీజ్ డోంట్ మిస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్. బై.